హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పచ్చ పెసలు అంటే ముడి పెసలతో కూడా పప్పు ఎలా చేయాలో చూద్దాము. అందరూ ఈ ముడి పెసలతో మన దోశ, పెసల దోశ లేదా సలాడ్స్కి వాడతారు. దీంతో పప్పు కూడా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. నేను ఫస్ట్ పెసల్ని నానబెట్టిన పెసల్ని దాంట్లోకి టమాటో, ఆనియన్, కొంచెం పసుపు పొడి, కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసి కుక్కర్లో ఒక 4-5 విజిల్స్కి పెడుతున్నాను. నేను పెసలు రాత్రంతా నానుంది, దాంతోపాటు కొంచెం చింతపండు కూడా వేసి నేను విజిల్ పెడుతున్నాను. చూడండి, ఇప్పుడు బాగా పప్పు ఉడికిపోయింది. దీన్ని పప్పు కర్రతో కానీ లేదా గంటితో కానీ బాగా నలిపి దాంట్లోకి మనకు కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయకూడదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో వాటర్ని మనం యాడ్ చేసుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత పక్కన ఒక దాంట్లో మనం పోపు పెట్టుకొని, నార్మల్గా మీరు పోపుకి ఏమేమి వేస్తారో వాటిని వేసి పప్పులోకి పోపుని వేసుకోవాలి. ఆ తర్వాత దీంట్లో ఫైనల్గా ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసి కొంచెం మీడియం ఫ్లేమ్ మీద దీన్ని దగ్గరకు వచ్చే వరకు ఉడికించుకుంటే ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయింది. చూడండి, ఇది టేస్ట్ చాలా బాగుంటుంది.